పడ్డ కాంగ్రెస్ బాకీ పడ్డ కాంగ్రెస్ వెంటనే బాకీలు జై తెలంగాణ గారి నాయకత్వం 2 లక్షలు ఇచ్చి బతుకమ్మ దగ్గర లైట్లు పెట్టి ఎక్కడ ఏంటంటే ఎలక్షన్లు పెడితే ఓడిపోతాను భయంతో ఎలక్షన్ పెడతలేడు. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు. ఈరోజు చివరిగా ఒక పెద్ద మోసం చేస్తూ ఉన్నాడు. బీసీలకు 42% రిజర్వేషన్ అని పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్న నెవ్వరు చూస్తలేరు అనుకున్నట్టు ఈరోజు సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, హైకోర్టు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఏఐసిసి పెద్దలు ఖర్గే అంటే రాహుల్ అంటే సోనియా గాంధీ కూడా అంటే కూడా రేవంత్ రెడ్డికి గౌరవం లేదు. ఈరోజు 67% రిజర్వేషన్ అని చెప్పేసి దాంట్లో 42% బీసీలకు అని చెప్పేసి రిజర్వేషన్ కల్పించాడు. సుప్రీంకోర్టు ఎప్పుడో గైడ్ లైన్స్ ఉన్నాయి 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పేసి. ఆల్రెడీ హైకోర్టులో ఏం చేసిండు, తన అనుచరులతోటి 5గురితోటి ఇన్ఫ్లిడైటెడ్ చేసి అక్కడ ప్రభుత్వ పరంగా వాళ్ళ పరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎట్లు ఇస్తారని చెప్పేసి. సుప్రీంకోర్టులో కూడా ఇవాళ కేసు ఫైల్ అయింది. దానికి కూడా మళ్ళీ 8వ తారీఖు దానికి కూడా వాయిదా వేయడం జరిగింది. తప్పకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ 42% రిజర్వేషన్ చెల్లవని చెప్పేసి, చట్టబద్ధత లేదని చెప్పేసి గవర్నర్ ఒప్పుకోలే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలే, పార్లమెంట్లో బిల్లు కాలేదని కొట్టేస్తారు. కానీ బీసీలను మభ్యపెట్టడానికి వాళ్ళని మోసం చేసడానికి మరి ఈరోజు జియో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. అది తప్పకుండా మరి 8వ తారీఖు నాడు వారు ఇచ్చే తీర్పు ప్రకారం దాన్ని కొట్టేస్తారని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టు మొత్తం నిండా మునిగా పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులే ముఖం సాటేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితే గ్రూపులు కట్టి ఏం ప్రభుత్వం రా, ఏం ముఖ్యమంత్రి అని తిట్టుకునే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. తప్పకుండా ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు. రేపు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.